ఒక్క క్షణం ఆగు, మరియు మీ చూపు పైకి చూడండి. మీ తలపై విస్తరించున్న ఆ నీలిరంగు తెర కనిపిస్తుందా? అది ఖాళీ ఆకాశం కాదు, అది రక్షణ. మీరు నడుస్తారు, నిద్రపోతారు, నవ్వుతారు, మరియు ఈ పైకప్పు ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడుతుంది. శబ్దం లేకుండా, ప్రకటన లేకుండా. ఆలోచించండి, ఈ పైకప్పును ఒకరోజు తొలగిస్తే ఏమి జరుగుతుంది? సూర్యకిరణాలు మీకు కాంతినివ్వవు, అవి మిమ్మల్ని కాల్చేస్తాయి. అంతరిక్షం నుండి వచ్చే రాళ్లు వర్షం పడవు, అవి మరణంలా వర్షం పడతాయి. మరియు ఆకాశం నుండి పడే ఈ నిశ్శబ్ద రక్షణ క్షణంలో కేకగా మారుతుంది. ఖురాన్ ఈ వాస్తవాన్ని స్పష్టంగా చెబుతుంది. అల్లాహ్ ఆకాశాన్ని సురక్షితమైన పైకప్పుగా చేశాడు, కానీ ప్రజలు దాని సూచనలపై బొత్తిగా ధ్యాస కనబరచరు. అంటే సమస్య ఆకాశంతో కాదు, దృష్టితో ఉంది. నేడు సైన్స్ వచ్చి భూమి చుట్టూ ఓజోన్ ఉందని చెబుతుంది. ఇది ప్రాంతక కిరణాలను ఫిల్టర్ చేస్తుంది. సూర్యుని విధ్వంసక తుఫానులను తిప్పికొట్టే అయస్కాంత కవచం ఉంది, మరియు వాతావరణంలోని పొరలు ఉన్నాయి. ఇవి ప్రతిరోజు వచ్చే లక్షలాది ఉల్కలు భూమిని చేరుకునే ముందు వాటిని కాల్చివేస్తాయి. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఖురాన్ చెప్పలేదు ఇవన్నీ ఒకరోజు మనిషి కనుగొంటాడని, పరిరక్షించబడిందని మరియు ఒక ఉద్దేశంతో ఉందని ఖురాన్ చెప్పింది. ఆకాశంలో కనిపించే ఈ అగ్నిగోళాలు ప్రయోజనం లేకుండా లేవని ప్రవక్త మనకు చెప్పారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: శైతాన్లు ఆకాశపు వార్తలు దొంగిలించేందుకు ప్రయత్నించినప్పుడు వారిపై అగ్నిశిఖలు విసిరబడతాయి. సహీ ముస్లిం కితాబ్ అస్సలాం అంటే నేడు మనిషి దూసుకుపోయే నక్షత్రాలు అని పిలిచే దానిని ప్రవక్త పిలిచారు విశ్వ నిఘా వ్యవస్థ. ఖురాన్ ఇక్కడ వాదించదు, ఇది మనస్సాక్షిని కదిలిస్తుంది. నిశ్చయంగా ఆకాశాలలో, భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి. సమస్య ఏమిటంటే ఆధారాలు తక్కువగా ఉండడం కాదు, సమస్య ఏమిటంటే అంగీకరించడం. జీవిత గమనాన్ని మార్చాలి. అందుకే ఖురాన్ సూచనలను చూసిన తర్వాత కూడా వారు దూరంగా ఉంటారని చెబుతుంది. ఎందుకంటే వారు అంగీకరిస్తే ఈ పైకప్పు స్వయంగా నిలబడదని వారు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఎవరో దానిని పట్టుకుంటున్నారు. ఇప్పుడు చివరి విషయం చాలా స్పష్టంగా, నిర్ణయం ఆకాశం కోసం కాదు, మనిషి కోసం. అతను ఈ సంకేతాలను అంగీకరించి కళ్ళు, మనస్సు, హృదయం తెరిచి స్వర్గానికి సిద్ధం కావాలి, లేదా అన్ని చూసిన తర్వాత కూడా కళ్ళు మూసుకుని, హృదయం మూసుకుని తనను తాను నరకం వైపు నెట్టుకుంటాడు.